హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో మేము బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యాము. సో ఆ వీడియో అనమాట షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు అందరికీ ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే వరల్డ్లోనే చాలా ఫేమస్ అయిన హ్యామ్లీస్ టాయ్ షాప్. అది మనకి వైజాగ్లో కూడా స్టార్ట్ చేశారు. బ్రాంచ్ సిరిపురం దగ్గర ఉంది. అంటే మనకి లడ్డు గోపాల్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉందన్నమాట, సిరిపురం హెచ్ఎస్బిసి లైన్లో. సో మీరు కూడా ఎవరైనా ఈ టాయ్స్ పిల్లలకి గిఫ్ట్ చేయడానికి చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి. సో ఒకసారి చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి. నేనైతే షాప్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. చాలా చాలా బాగున్నాయి. మొత్తం టాయ్స్ కలెక్షన్ కానీ, ఇంకా చాలా ఏమంటారు బుక్స్ ఉన్నాయి, పిల్లలకి రిలేటెడ్ చాలా వరకు గేమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు మ్యాక్సిమం ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. మేమైతే ఆ రోజు ఒక పాప ఫస్ట్ బర్త్డేకి అటెండ్ అవ్వడానికి వెళ్ళాము. సో అక్కడే అన్నమాట బర్త్డే పార్టీ కూడా మనకి ఉడా చిల్డ్రన్ థియేటర్లోనే. సో అక్కడే కదా అని, ఇది కూడా ఆ పక్క లైన్లోనే ఉంటుంది కదా షాప్ అని, ఒకసారి చూద్దాం, కొత్తగా స్టార్ట్ చేశారు కదా ఎలా ఉంది అని చెప్పి చూద్దామని వెళ్ళాము. టాయ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ సాఫ్ట్ టాయ్స్ అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట. నాకు చాలా ఇష్టం సాఫ్ట్ టాయ్స్ అంటే. బట్ ఎప్పుడు సునీల్ని కొనమన్నా సరే తను కొండు. ఇప్పుడైతే నేను ఇంకా బాబు వంకతో నేనే కొనుక్కుందాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకి ఇవి మామూలుగా బయట దొరకలేని డిఫరెంట్ టాయ్స్ కూడా ఉంటాయన్నమాట. సాఫ్ట్ టాయ్స్లో డిఫరెంట్ ఏమంటారు కార్టూన్స్, ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది. హై క్వాలిటీ టాయ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అవి అన్నీ నాన్ టాక్సిక్, పిల్లలకి చాలా అంటే చిల్డ్రన్ ఫ్రెండ్లీ టాయ్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే చాలా నచ్చింది స్టోర్. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మొత్తం అంతా రెడ్ కలర్, అది వాళ్ళ థీమ్ కదా. సో రెడ్ కలర్లో ఉంది. అండ్ ఫుల్ లైటింగ్ అంతా ఉండి చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట షాప్ కూడా. అండ్ నేను వచ్చి పాప కదా, అందుకని ఈ గిఫ్ట్ తీసుకున్నాను. మొత్తం అంతా కుకింగ్ సెట్ ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు నేను ఎక్కువగా కుకింగ్ సెట్తోనే ఆడుకునేదాన్ని. సో ఆడపిల్లలు అంటే మ్యాక్సిమం అదే చేస్తారు. మరి ఇప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తారో అది మనం గెస్ చేయలేము. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి. ఇంకా ఇక్కడ చూసారా పిజ్జా మేకింగ్ సెట్, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అసలు ఆ టాయ్స్ కలెక్షన్ చూస్తుంటే నాకు ఎంత నచ్చిందంటే, అసలు అంటే చాలా టాయ్ షాప్స్ చూశాను. అందులోని ఓన్లీ టాయ్సే కాకుండా ఇంకా అదర్ గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కలిపేయడం వల్ల అంత అట్రాక్టివ్గా అనిపించేది కాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ టాయ్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల నాకు చాలా నచ్చింది. అండ్ ఇవన్నీ చూసారు కదా, చాలా డిఫరెంట్ కార్టూన్స్ అన్నీ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు చూసే కార్టూన్స్లోని, అవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ సాఫ్ట్ టాయ్స్ ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి. నాకైతే ఇవన్నీ ఒక్కొక్కటి కొనుక్కోవాలనిపించింది, అంత నచ్చాయి. బేసిక్గా నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టం అవడం వల్ల మేబీ నేను చాలా ఎగ్జైట్ అయిపోయి ఉంటాను. సో అండ్ వీటితోనే పాటు పైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉందంట. బట్ అక్కడ ఏంటంటే 3 years 4 years ప్లస్ పిల్లల కోసం ఉండే గేమ్స్ అన్నీ ఉన్నాయంట. అవి కూడా ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షేర్ చేసుకుంటాను. కాకపోతే మేము ఆ రోజు పార్టీకి వెళ్ళిపోవాలి కాబట్టి టైం లేదు ఇంకా షాప్ మొత్తం చూపించడానికి. అందుకే ఓన్లీ కింద ఫ్లోర్ ఒకటి నేను ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ మొత్తం టాయ్స్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే 1 year ప్లస్ బేబీస్కి అంత ఎక్కువ కలెక్షన్ లేదనమాట. 1 year ప్లస్ బేబీస్కి ఎక్కువ కలెక్షన్ ఉంటే బాగుండేది. ఉన్న వాటిల్లోనే తీసుకున్నాము. బట్ 3 years నుంచి ఉన్న బేబీస్కి అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ ఉంది. చాలా బాగుంది. మంచి మైండ్ యూజ్ చేసి ఆడే గేమ్స్ ఉన్నాయి, మైండ్ డెవలప్మెంట్కి అండ్ ఫిజికల్ డెవలప్మెంట్కి. సో మంచి టాయ్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరైనా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూడండి. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇవన్నీ చూసారు కదా, డాల్ఫిన్స్, మిక్కీ మౌస్, పిల్లోస్, ఇవన్నీ వావ్. నాకైతే అసలు ఎంత చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సదక్ష్ కన్నా నేనే ఎక్కువ 100 times ఎగ్జైట్ అయిపోయాను అనమాట ఈ టాయ్స్ అవి చూసి. నాకేంటంటే ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే అసలు వీళ్ళు ఎంత లక్కీరా బాబు, వీళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో.
ఉన్నాయో ఆడుకోవడానికి. బయట ఆప్షన్స్ ఉన్నాయి. బయటేమో షాపింగ్ మాల్స్‌లోని డిఫరెంట్ గేమ్ జోన్స్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే టాయ్స్‌లో కూడా ఇంత హ్యూజ్ కలెక్షన్ ఉంది. మన టైంలోని మనకి చిన్న చిన్న కుకింగ్ సెట్స్, ఏవో చిన్న బొమ్మలు తప్ప మనకి పెద్దగా అసలు ఏ ఆప్షన్స్ ఉండేవి కాదు. వాటితోనే ఆడుకునే వాళ్ళం కదా! కానీ వీళ్ళకి చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, ఎంత బాగున్నాయో. కుకింగ్ సెట్, మళ్ళీ ఏంటి డ్రెస్సింగ్ టేబుల్ అంట, మేకప్ సెట్ అంట. అసలు ఆడపిల్లలకి ఎంత మంచి గేమ్స్ ఉన్నాయో, ఎంత మంచి టాయ్స్ ఉన్నాయో చూడండి. అక్కడ అన్ని సూట్ కేసుల్లా కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ సెట్ అండ్ టెంట్ హౌస్, ఇంకా మంచి మంచి అవుట్డోర్లో ఆడుకునే గేమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఏంటి మేకప్ సెట్ అంట, చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు అవి చూస్తూనే ఉండాలనిపించింది. సునీల్ అయితే రా టైం అయిపోతుంది అన్నా కూడా నేను రాకుండా ఇవన్నీ చూసుకుంటూనే ఉండిపోయాను. ఇది చూడండి మేకప్ సెట్ అంట. అసలు ఏంటి ఇన్ని ఆప్షన్సా, ఇంత ఉన్నాయి ఆ పిల్లలకి అనిపించింది. అసలు సదక్ష్ ఇంకా బొమ్మలతో ఆడుకునే ఏజ్ రాలేదు. వస్తే మాత్రం సదక్ష్కి చాలా బొమ్మలు కొనేస్తాను నేనైతే. సదక్ష్ పేరుతో నేను కూడా ఆడుకోవచ్చు కదా! సో మీరైతే ఈ బొమ్మలు కలెక్షన్ మొత్తం చూస్తూ ఉండండి. నేనైతే మళ్ళీ వచ్చి మాట్లాడతాను మీతో.
సో అలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ప్యాక్ చేయించేసాము. చేయించేసి ఇంకా అక్కడ నుంచి పక్కనే కాబట్టి బర్త్డే పార్టీకి అటెండ్ అయిపోయాం. అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా అక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట. సో వాళ్ళ దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళి కనిపించేసి ఇంకా రిటర్న్ మా ఇంటికి వచ్చాము. అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తాతయ్యతో చాలా బాగా ఆడుకున్నాడు సదక్ష అయితే. అండ్ ఇక్కడ బర్త్డే పార్టీ ఏంటంటే డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. బేబీ గర్ల్ కదా, సో చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. చాలా బాగా నచ్చింది. యూనికార్న్ థీమ్ అనుకుంటా. యూనికార్న్ థీమ్కి కొంచెం డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేశారు. చాలా బాగుందన్నమాట. ఎంట్రన్స్ నుంచి కూడా డెకరేషన్, ఇంకా బర్త్డే కేక్ కటింగ్ దగ్గర స్టేజ్ మీద డెకరేషన్ అంతా చాలా బాగుంది. అండ్ డీజే కూడా పెట్టారు అక్కడ కింద, స్టేజ్ కింద డీజే పెట్టారు. చిన్నపిల్లలందరూ చాలా క్యూట్గా గెంతులు వేసేస్తున్నారు. మంచి మంచి మన తెలుగు ఐటమ్ సాంగ్స్ పెట్టారనమాట. సో నాకు కూడా చాలా నచ్చింది ఆ డీజే చూస్తే. చిన్నపిల్లలందరూ చాలా క్యూట్గా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సదాక్ష ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువగా గోల్ చేయడం, అల్లరి చేయడం, ఎక్కువ క్రాంకీ అవ్వడం ఇలాంటివి ఏం చేయడం అనమాట. చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తాడు. ఎంతైనా ఏ అల్లరి చేసినా అది ఇంట్లో మేము ఉన్నప్పుడే చేస్తాడు తప్ప బయట వెళ్ళినప్పుడు మాత్రం చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తాడు. ఎక్కువ అల్లరి చేయడు. అది మరి తనకి అలా అలవాటైందో లేకపోతే బయటికి వెళ్తే ఇలా ఉండాలి అని తనకి తెలుసు, మరి నాకు అర్థం కాదు. నేను షాక్ అవుతూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి ఇంట్లో ఆకలేసినప్పుడు చాలా ఏడుస్తాడు, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఆకలేసినా కూడా అంత ఎక్కువగా ఏడవడు అనమాట. ఏంటి ఇంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, వీడికి ఇంకా 9 monthsే కదా అనేసి అనుకుంటాను నేను. ఇంకా 6 months 7 months అప్పుడు కూడా అంతే. బయటికి వెళ్ళినప్పుడు అయితే పెద్దగా ఏడ్చేవాడు కాదు. సో నాకేంటో ఈ బయటికి వెళ్తే ఇలా డీసెంట్గా బిహేవ్ చేయాలి అని వీడికి ఎలా తెలుసు అని అనిపించేదన్నమాట. ఇప్పటికీ అలాగే అనిపిస్తూ ఉంటుంది నాకు. సో చూసారు కదా, ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ నుంచి కూడా ఫుల్ డెకరేట్ చేశారు మొత్తం అంతా. అండ్ లోపల కూడా చాలా పెద్ద స్టేజ్ అండ్ పెద్ద హాల్ కదా మనకి, ఇది సిరిపురం దగ్గర ఉంటుంది కదా ఉడా చిల్డ్రన్ థియేటర్. సో లోపల డెకరేషన్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ పాప కూడా చక్కగా కూర్చుందనమాట, ఏడవలేదు. నార్మల్గా ఫస్ట్ ఇయర్ బర్త్డేకి బేబీస్ చాలామంది ఏడుస్తూ ఉంటారు కదా, పాప కూడా ఏడవకుండా చక్కగా కూర్చుని, అంతమంది జనాలు ఉన్నా కూడా కొంచెం కూడా భయపడకుండా చాలా చక్కగా కూర్చుంది. నాకు అదొకటి బాగా నచ్చింది ఆ పాపలోని. అండ్ ఇంకా చూసారు కదా, ఇక్కడ డీజే పెట్టారు. పిల్లలందరూ డీజేలో డాన్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ చిన్న స్టేజ్లా పెట్టారు కింద. అండ్ ఇక్కడ స్టేజ్ మీద డెకరేషన్ కూడా చూడండి, చాలా బాగుంది కదా. అంతా మొత్తం బెలూన్స్, చాలా నచ్చింది నాకైతే. సో పైన క్లౌడ్స్ లాగా పెట్టారు. సో ఇది మేము ఇంకా తర్వాత డిన్నర్ అయిపోయింది. డిన్నర్ చేసేసి ఇంకా అటు నుంచి అటు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించేసి ఇంకా రిటర్న్ మా ఇంటికి వచ్చామన్నమాట. సో ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.